భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు మళ్ళీ బ్లండర్స్ మీద బ్లండర్స్ చేస్తున్నారండి. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు నిన్న. చాలా విచిత్రమైన మాటలు అంటున్నాడు ఆయన. తెలియకపోతే తెలుసుకోవాలి, లేకపోతే మంచి అడ్వైజర్స్ పెట్టుకోవాలి. ఆ అడ్వైజర్స్ కూడా పనికిరాని వాళ్ళలాగా ఉన్నారు చుట్టుపక్కల. ఇప్పుడు మనకు తెలియకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు మంచి వాళ్ళు పెట్టుకోవాలంట, మనకంటే తెలివైన వాళ్ళు పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే మనం పప్పులో కలిసిపెట్టే ప్రాబ్లం అయిపోతుంటాం. రోజుకి దిగజారిపోతుంటాం. అదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి. వాళ్ళ అడ్వైజర్స్ కరెక్ట్ కాదు. ఎవరో చెప్పాడేమో అనుకుంటాను, అతను శక్తి సే లడ్ రహే అంటాడు. సనాతన ధర్మం శక్తి హై और శక్తి సే హమ్ లడ్ రహే అంటాడు రాహుల్ గాంధీ. శక్తితో, ఆదిశక్తి, పరాశక్తి, ఆవిడతో యుద్ధం చేసేవాడు అంటే రాక్షసుడు వాళ్ళు. ఏ మహిషాసురుడిని వధించింది అమ్మవారు. సో మనకి శక్తి అంటే అమ్మవారు స్వరూపం అన్నమాట. పర్సానిఫైడ్ ఎనర్జీ కాదండి శక్తి అంటే. శక్తి అంటే అది పవర్ పర్సానిఫైడ్ పవర్ అమ్మవారు. వాడేదో శక్తి అంటే ఎనర్జీ అనుకుంటున్నాడు పాపం రాహుల్ గాంధీ. వాడు తాగే రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది కదా, ఆ టైప్ శక్తి అనుకుంటాడు. శక్తిసే హమ్ లడింగ్ అంటాడు. శక్తిసే లడడం ఏంటారు బాబు, నువ్వు రాక్షసుడు బా. అంటే అమ్మవారు అంటేనే శక్తి, పరాశక్తి. ఆవిడతో నువ్వు యుద్ధం చేస్తావా? చేయగలవా? శివుడు కూడా జడుడండి, శక్తి అమ్మవారు. మన వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం అమ్మవారు లేకపోతే శివుడు అలా మెడిటేషన్లో ఉంటాడు. ఆర్ శివుడు కాదు, శవం కింద. శివుడు రావాలి అంటే శక్తి ఉండాలి. మనుషుల్లో కుండలిని శక్తి, ఈ శక్తి అంటారు కదా, అంతా కూడా అమ్మవారే. లలితా సహస్రం అంతా కూడా కుండలిని గురించి, యోగం గురించి ఉంటుంది. మనిషిలో మనలో ఉన్నదే శక్తి. శక్తి లేకుండా మనం ఏ పని ముందుకి వెళ్ళదు. ఆ శక్తి అమ్మవారు. అది తెలియదు మనకి. శక్తిశీల అడిగి అంటున్నాడు. ఎంత ముఖ్యమైన మాట. దానివల్ల మేము మోదీ గారు వెంటనే నేను శక్తికి ఉపాసకుడిని అన్నాడు. దొరికిపోయాడు కదా అడ్డంగా. కొంచెం మనకు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవచ్చు కదా. ఏదో గంజం కోటి మీద వేసుకుని గుళ్ళకి ఎలక్షన్ ముందు వెళ్ళిపోతే సనాతన ధర్మం గురించి తెలియదండి. కొంచెం అవగాహన ఉండాలి, కొంచెం బ్రెయిన్ ఉండాలి, దాని గురించి తెలుసుకుందామని కుతూహలం ఉండాలి. ఏది లేదు మేడం. సో మళ్ళీ సర్పుకోరుకుంటున్నాడు. అంతకుముందు చౌకీదార్ చోరే అని చెప్పి బాగా ఇబ్బందులు పడ్డాడు. ఈ మాట ఇప్పుడు శక్తితో లడింగి అంటూ ఇప్పుడు పడ్డాడు అప్పుడు. సరే ఇంకోటి అన్నాడు అదే ఇది బేసిక్గా అదే ఈవీ మిషన్స్ మీద ఎలక్షన్, అదే మన ఈవీఎంస్ ఉంటాయి కదా, వెండింగ్ మిషన్స్ ఫర్ మన పోలింగ్ మిషన్స్, వాటి మీద కామెంట్ చేశాడు. బీజేపీ శక్తి అంతా కూడా, బీజేపీ ఈ ప్రాణం అంతా కూడా ఈవీఎంలో ఉందంట. రాజాక బల్లో ప్రాణం తోతమే హే అన్నట్టుగా ఈవీఎం మీద రాజుగారు ప్రాణం అంతా ఉందంట. అంటే మోదీ గారు ఈవీఎం మ్యానిపులేట్ చేసి మీకు చేస్తున్నాడని నా ఉద్దేశం. ఈ రెండు మాటలతోటి అతను చాలా మట్టుకు మనుషులందరూ ఉన్న కాడికి ఓట్లు పోతున్నాయి ఆయనకి అని నా ఉద్దేశం. ముందు ఆ శక్తి మీద చాలా పొరపాటు మాట అది. శక్తిసే లడింగి అన్నది చాలా పొరపాటు మాట. అమ్మవారితో యుద్ధం చేసేవాడు ఎవడండి? రాక్షసుడే. సో నువ్వు ఏ రాక్షసుడు? నువ్వు ఏంటది, మహిషాసురుడువా, లేకపోతే గజముఖాసురుడువా, లేకపోతే ఏ ఆసుడు? గజముఖాసురుడు శక్తి వాళ్ళు చాలా మంచివాడు, చాలా గ్రేట్ మ్యాన్. వాడు శివభక్తుడు. సరే, ఈ మహిషాసురుడు అలాంటి వాళ్ళే శక్తి లడికే చచ్చారు. మరి నువ్వు ఎలాంటి వాడు? నువ్వేంటి? ఏ రాక్షసుడు నిర్ణయించుకో రాహుల్ గాంధీ.
సో కొంచెం తెలుసుకోవాలండి, కొంచెం తెలుసుకుని దిగాలి, లేదా తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి, మంచి వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకోవాలి. చుట్టుపక్కల ఉన్న అడ్వైజర్లు అందరూ దొంగలే, పనికిరాని వాళ్ళే, వేస్ట్ పిల్లలు, వీళ్ళంటి వాళ్ళే. ఎంతసేపు సాయంత్రం అయ్యేసరికి మందు కొట్టావా, లేదా డ్రగ్స్ పుచ్చుకున్నావా, తిన్నావా, పడుకున్నావా, అంతే బ్యాచ్. మంచి అంటే అదే చెప్పారు కదా, అల్పుడగు వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని తొలగొట్టు అని. అల్పుడగుని వాడికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందండి. మొత్తం మంచివాళ్ళందరినీ తొలగడేస్తాడు. తొలగడేది వాడు చెత్తలో పెట్టుకుంటాడు పక్కన, దానివల్ల వాడు నోటి నుంచి వచ్చేంత చెత్త. సో రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇంకొక సాలిడ్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు ఎలక్షన్ ముందరా అని చెప్పచ్చు. మరి ఇంకెందుకు కొడతాడో, ఏం చేసుకుంటాడో చూడాలి రెండు తెర మీద. మరి ఇదండి రాహుల్ గాంధీ గారి ఘన ఓటమికి కారణమైన అతనే సొంత కారణం. అతను నోరు మూసుకుని ఉంటే 3 ఎలక్షన్లు గెలిచాడేమో. నోరు మూసుకోవడం నేర్చుకోడు, అది నేర్చుకుని సింపుల్గా క్వైట్గా ఉంటే ఓట్లు వచ్చి పడిపోతాయి. ఆడు మొహంకి కొంచెం అందగాడే కదా, కొంతలో కొంత అందగాడు, కుర్రాడు. సో అలా నోరు మూసుకుని ఉంటే ఓట్లు స్వచ్ఛందంగా పడిపోయి అమాయుడని. ఆ తర్వాత స్ట్రాటజీ చేయొచ్చు కదా. నోరు మూసుకోవడం కూడా రాదు, ఏం మాట్లాడకూడదు అదే మాట్లాడతాడు. నన్ను అడిగితే సెన్సిబుల్ ఫెలో అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ మాత్రం కొంచెం సెన్స్ ఉన్నా, రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ ఉన్నాడు, వాళ్ళు కూడా వెళ్ళి జై శ్రీరామ్ అని 4 సార్లు అందరి ముందు ఆయన ఉంటే ఏముందండి, మన హిందువులు అమాయకులండి, పాపం అన్నీ మర్చిపోయి వాళ్ళు కొట్టేసేవారు. మన హిందువులంత అమాయకులు ఇంకెవడూ లేడు, ఉత్తినే మోసం చేసి మనం. అప్పుడు జై శ్రీరామ్ అన్నాడు కదా అని చెప్పేసి ఓట్లేసేసారు. దానికి ఈగో అడ్డొచ్చింది వీడికి. సో సింపుల్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కలేదండి ఈ అడ్వైజ్కి. నేను చెప్తానండి, కరెక్ట్గా అది సరైన అవకాశం. అది రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠనాడు సోనియా గాంధీ వీడు వెళ్ళి బీజేపీతో మీరు గ్రేట్ పని చేశారు, 500 ఏళ్ళ నుంచి ఎవడు చేయలేని పని మీరు చేశారు అని చెప్పి వాళ్ళు మాట అనవండి అని వాళ్ళతో పాటు కలిసి రాముడికి ఘన స్వాగతం చెప్పమనండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దెబ్బగా 50% సీట్లు వచ్చేవండి, సరైన అపోజిషన్ ఉండేది. ఈజీగా 100-200 పైగా ఎంపీ సీట్లు గెలిచేవాడు కాంగ్రెస్. అంత మూర్ఖుల లక్కీగా దగ్గర వాళ్ళు మళ్ళీ ఈ తిరుగుతాడు వాడు చెప్పేసి వాడు ఇలా అయిపోతే ప్రమాదం అండి మన దేశానికి. ఆ తర్వాత మళ్ళీ వాడు వచ్చి వాళ్ళ మేకతోలను తీసేసి లోపల ఉన్న పూలు వేడి పెడతారు. అంచేత ప్రశాంత్ కిషోర్ అయితే ఇదే ఐడియా ఇచ్చేవాడు. వాడు ఇలాంటి దొంగ ఐడియాలో ప్రశాంత్ కిషోర్ తర్వాతే. సరే గుళ్ళకి వెళ్దాం అది కాదండి, కొంచెం సిన్సియారిటీ ఉండాలి, లోపల నుంచి రావాలి. అది వస్తే వాడికి మంచిది, మన దేశానికి మంచిది, ఒక సరైన అపోజిషన్ పార్టీ కూడా తయారవుద్ది. ఎందుకంటే మనకి వద్దు ఇంకా చాలు ఈ కాంగ్రెస్, ఇంకో మంచివాడు ఎవడో రాకపోతాడా, సరైన అపోజిషన్ రాకపోద్దా, ఒక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళలో విల్ వెయిట్ ఫర్ ఎ గుడ్ అపోజిషన్ పార్టీ విచ్ ఇస్ ఆన్ పార్ విత్ బీజేపీ లాగే వాళ్ళకు కూడా మంచి, మన దేశానికి మంచి చేద్దాం, ముందు తీసుకెళ్దాం అన్న ఉద్దేశం ఉంటే వాడు సరైన అపోజిషన్. అదండి రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇంకో గోల్ కొట్టుకున్నారు, సెల్ఫ్ గోల్. హిట్ వికెట్ అనొచ్చు క్రికెట్ భాష, వాడు వికెట్ వాడి కొట్టుకో ఆ పని చేస్తున్నాడు మనవాడు. సో ఈ కామెంట్ మాత్రం చాలా ప్రమాదకరమైన కామెంట్, ఎవరికి నచ్చదు. అమ్మవారిని చూస్తే లేడీస్ ఓట్లన్నీ ఒక శక్తి అంటే మన ఉద్దేశంలో ఆడవాళ్ళు వస్తేనే అమ్మవారి స్వరూపాలు. సో వాళ్ళే శక్తి స్వరూపాలు. అందుచేత మీకు వెస్ట్ బెంగాల్లో అలాగా మమతా రానివద్దు, మొత్తానికి ఇప్పుడు అవుట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఉన్న కాడికి. అది లాస్ట్ టైం ఒక 10 అక్కడ వచ్చినట్టు ఎంపీ సీట్లు, ఇప్పుడు అది కూడా రావు. మరి కేరళలో కూడా అటు ఇటుగానే ఉన్నారు పరిస్థితి. డిఎంకే మాత్రం మన అన్నమలై ప్రభావం వల్ల తుడిచిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ అయితే
డబుల్ డిజిట్స్ అంటే 10 దాటారో కూడా ఆశ్చర్యం. 20 అయితే వస్తాయి అనుకుంటారు అందరూ. 20 రావడానికి అవకాశం ఉంది కాంగ్రెస్కి. 22 దాకా వస్తాయంట. కాకపోతే 43, 44 దాటవు. మినిమం 22, మ్యాక్సిమం 44. అది కాంగ్రెస్ వాళ్ళకు ప్రస్తుతం స్కోర్ అండి. రాహుల్ గాంధీ గారు ఇంకా మళ్ళీ ఇంకేదైనా అంటే ఇంకా అప్పుడు పోవడానికి అవకాశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.